ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడూ ఒక పజిల్లాగే ఉంటాయి. వాటిలో పుట్టపర్తి ఒకటి. ఇక్కడ అధికారమనేది ఒక ఊయల లాంటివి. ఒకసారి ఇటు, ఒకసారి అటు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఊగుతూనే ఉంటుంది. మరి ఎందుకిలా జరుగుతోంది? ఈ విశ్లేషణలో మనం పుట్టపర్తి ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. గత 10 ఏళ్ల ఫలితాలు చూస్తే ఒక ప్యాటర్న్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో టీడీపీ, 2019లో వైఎస్సార్సీపీ, మళ్ళీ 2024లో టీడీపీ. అంటే ఏ పార్టీకి వరుసగా రెండోసారి విజయం దక్కలేదు. అసలీ నిలకడలేని తీర్పు వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి? 18.25%. 2019లో వైఎస్సార్సీపీ సాధించిన భారీ గెలుపు మార్జినిది. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆ సీటిక 10 ఏళ్లపాటు తమదే అని ఎవరైనా అనుకుంటారు. అదొక బలమైన కోటలా కనిపించింది. కాని రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు గదా. సరిగ్గా 5 ఏళ్లకే సీన్ రివర్స్. అదే పార్టీ 4.77% స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. 18% గెలుపు నుండి దాదాపు 5% ఓటమి. ఎంత పెద్ద మార్పు! ఇదే పుట్టపర్తి రాజకీయాల ప్రత్యేకత. సరే, ఏం జరిగిందో చూశాం. కానీ అసలు ప్రశ్న ఎందుకు ఇలా జరిగింది? పుట్టపర్తి ఓటర్లు తమ తీర్పును ప్రతిసారి ఎందుకు మార్చేస్తున్నారు? ఆ రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నిందాం రండి. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనకు పుట్టపర్తి మట్టిలోనే దొరుకుతుంది. అదొక విభిన్నతల సంగమం. అక్కడ ఆధ్యాత్మికత, కష్టం, గ్రామీణ జీవనం, రాజనీతిలు అన్నీ పెనవేసుకునుంటాయి. పుట్టపర్తిలో 2 పూర్తి భిన్నమైన వాస్తవాలు పక్కపక్కనే కనిపిస్తాయి. ఒకవైపు ప్రశాంతి నిలయంతో అదొక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. మరోవైపు దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతం. అంటే తీవ్రమైన కరువు. ఇక్కడ దాదాపు 95% జనాభా గ్రామాల్లోనే నివసిస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వంతో పాటు మరో శక్తి కూడా ఉంది. అదే సాయి ట్రస్ట్. ఉచిత విద్య, వైద్యం, నీటి సరఫరాతో దాదాపు ఒక సమాంతర ప్రభుత్వంలా పనిచేస్తుంది. ఇన్ని విభిన్న అంశాలు కలగలిసిన ప్రదేశం కాబట్టే అక్కడి రాజకీయాలు కూడా అంత ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఏ ఎన్నికలనైనా శాసించేది సామాజిక సమీకరణాలే కదా. అధికారికంగా కులగణన లేకపోయినా అంచనాల ప్రకారం ఇది పుట్టపర్తి లెక్క. ఏ పార్టీ గెలుపోటములనైనా నిర్ణయించేది ఈ ఓట్ల కూర్పు ఎలా కలుస్తుందనే దానిపైనే. రాజకీయ వ్యూహాలన్నీ ఈ సంఖ్యల చుట్టూనే తిరుగుతాయి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకొచ్చేద్దాం. 2024 ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ రాజకీయ మార్పును నడిపించిన ఆ 3 కీలకమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 2024 ఫలితాన్ని 3 ప్రధాన అంశాలు శాసించాయి. మొదటిది అభ్యర్థి ఎంపిక, రెండవది పొత్తుల బలం, ఇక మూడవది సంక్షేమ పథకాల పోరు. 2024లో ఎన్నికల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగాయి. ఈ 3 పార్టీల ఓట్లు కలవడం ఒంటరిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీపై కూటమికి సహజంగానే ఒక ఆధిక్యాన్ని ఇచ్చింది. ఇక మూడోది సంక్షేమ యుద్ధం. ఇక్కడ ఓటర్ ముందు 2 ఆప్షన్సున్నాయి. గత 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అందిన పథకాలా, లేక ఎన్డీఏ కూటమి వాగ్దానం చేస్తున్న కొత్త ఆకర్షణీయమైన భవిష్యత్తా? ఈ పోరులో ఓటర్లు భవిష్యత్తు వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. గతాన్ని విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు భవిష్యత్తులోకి చూద్దాం. ఈ ఊయల పద్ధతిని బద్దలు కొట్టి వరుసగా రెండోసారి గెలవాలంటే ఒక పార్టీకి ఎలాంటి వ్యూహం అవసరం? కొత్త ప్రభుత్వ వాగ్దానాల అమలును నిశితంగా గమనిస్తూ ప్రజలను చైతన్యపరచాలి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల అసలైన సమస్యలపై దృష్టి సారించాలి. విశ్లేషణ చివరి దశకు వస్తున్నాం. పుట్టపర్తిలాంటి ఒకే ఒక్క నియోజకవర్గం గురించి ఇంత వివరంగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే పుట్టపర్తి వంటి నియోజకవర్గాలు మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. ఇక్కడ ఓటర్లు ఏ పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉండరు. వారు నాయకుల పనితీరును నిశితంగా గమనిస్తారు. ప్రతి 5 ఏళ్లకు తమ తీర్పు ద్వారా జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తారు. ఇది బలహీనత కాదు, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక మంచి సంకేతం. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. పుట్టపర్తిలో సీటు తరచూ మారడమనేది ఓటర్ల చంచలత్వమా, లేక తాము ఎన్నుకున్న నాయకులకు జవాబుదారీతనం నేర్పిస్తున్న ఒక బలమైన పాఠమా? మీరే ఆలోచించండి.